వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ ఎపిసోడ్ 22 మండే ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. మండే ఎపిసోడ్ బిగ్ బాస్. ఇక్కడ వచ్చేసి మండే ఎపిసోడ్లో నామినేషన్స్ అయ్యాయి. ఒక ప్లేయర్ ఎవరెవరు నామినేషన్ చేశారు ఏంటి అది మూవీ అది ఈరోజు మండే ఎపిసోడ్లో. ఫస్ట్ నైనికా వస్తుంది. నైనికా వచ్చేసి నామినేటెడ్ వచ్చేసి మణికంఠ గారికి నామినేట్ వస్తుంది. మణికంఠ ప్లస్ ఆదిత్య వీళ్ళకి సపరేట్ కొన్ని రీజన్స్ చెప్తుంది మణికంఠకి ఆదిత్యకి. అయితే నామినేటెడ్ పీపుల్కి ఇక్కడ ఒక దగ్గర నిల్చొని వాళ్ళ మీద స్ప్రే కొడుతుంది. బర్త్డే పార్టీ స్ప్రేస్ ఉంటాయి కదా, ఆ స్ప్రే ఫేస్ మీద కొట్టాలి. ఇట్లా ఆదిత్య ఫేస్ మీద ప్లస్ మణికంఠ ఫేస్ మీద స్ప్రే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి నబీర్ వచ్చేసి సోనియామి ప్లస్ పృథ్వీ వీరిద్దరిని నామినేషన్ చేస్తుంది. నబీర్ చేస్తాడు నామినేషన్. ఇక్కడ నబీర్కి సోనియా కొంచెం ఆర్గ్యుమెంట్ వస్తుంది నామినేషన్ దగ్గర. ప్లస్ స్ప్రే కొడతాడు. స్ప్రే వచ్చేసి సోనియా మీద పృథ్వీ మీద స్ప్రే కొట్టేస్తాడు. ఇట్లా నబీర్ నామినేషన్స్ 2 అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చేసి నామినేషన్స్ మణికంఠ ప్లస్ నైనికా వీరిద్దరు నామినేషన్ చేస్తుంది. మణికంఠకు చాలామంది నామినేషన్ చేస్తారు. మణికంఠకి కొన్ని ఫుడ్స్ చెప్పుకొని వస్తాయి. ఆ రీజన్స్ చెప్తుంది మణికంఠ ఎట్లా ఎలా ఉన్నాడు అని చెప్పి. మణికంఠ ప్లస్ నైనికా వీరిద్దరు మీద ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ప్రేరణ నైనికా ఆర్గ్యుమెంట్స్ ఛాన్స్ అవి ఉంటాయి. స్ప్రే కొడుతుంది ఫేస్ మీద పార్టీ స్ప్రే. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి నబీర్కి నామినేషన్ చేస్తాడు. నబీర్ మీద స్ప్రే కొట్టేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చేసి ప్రేరణ ప్లస్ మణికంఠ వీళ్ళిద్దరు నామినేట్ చేస్తుంది. వీళ్ళకు కూడా స్ప్రే కొట్టేస్తుంది. వీళ్ళకి సపరేట్ రీజన్స్ చెప్తుంది. ప్రేరణ ఇలా ఉంది అలా ఉందని చెప్పి. మణికంఠకు చాలా వచ్చాయి నామినేషన్స్ మీకు అంటే. నెక్స్ట్ యష్మి వచ్చేసి మణికంఠ సోనియా వీళ్ళిద్దరు నామినేట్ చేస్తుంది. సోనియా వచ్చేసి వాళ్ళిద్దరు కూడా మణికంఠ కూడా వీళ్ళిద్దరు కూడా చాలా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. మణికంఠ వచ్చేసి ఎలా కొడుతుంది బిగ్ బాస్ ఉన్నంతవరకు ఎప్పుడు నామినేట్ మణికంఠ చేస్తానంటారు. అయితే ఈ వీక్లో ఈ మండే వచ్చేసి ఎక్కువ నామినేషన్స్ మణికంఠకు వచ్చాయి. 3 నామినేట్ చేశారు మణికంఠని. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద డైలీ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూస్.